హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి వచ్చేసామండి. ఈ షోరూంలో డిజైనర్ శారీస్లో నంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. వాటిలో నేను ఇప్పుడు మీకు కొన్ని శారీస్ చూపించడానికి రెడీగా ఉన్నాను. చూడడానికి మీరు కూడా రెడీగా ఉండండి. గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ రావు గారు రెడీగా ఉన్నారు. హలో మోహన్ రావు గారు. హలో. ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు చీరలు, డిజైనర్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, హాఫ్ శారీస్ చూపిస్తామండి. ఆల్ వెరైటీ శారీస్ చూపిస్తామండి. మరి ఇప్పుడు ఏ శారీస్ చూపిస్తున్నారు? ఫస్ట్ పట్టు శారీస్ అండి. ఓకే. హైందవి పట్టు అండి. హైందవి పట్టు, లైట్ వెయిట్. ఓకే. ఎక్కువ దీంట్లో మనకి థ్రెడ్ వర్క్ కూడా కనిపిస్తుంది. టోటల్ థ్రెడ్ వర్క్ వస్తుందండి. ఇప్పుడు లేటెస్ట్ ప్యాటర్న్ అండి ఇది. పళ్ళు ఎక్కువ మనకి ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. కాకపోతే ఇది కూడా మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఎల్లో థ్రెడ్ అండ్ వైలెట్ థ్రెడ్ 2 కలర్స్ మిక్స్ చేశారు. ఈ బ్యాక్గ్రౌండ్ పైన మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి జరీతో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్, లోపల మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అలాగే ఎడ్జెస్ బోర్డర్ చూసినట్లయితే వైలెట్ కలర్తో ఒక చిన్న టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. ఆ తర్వాత జిగ్జాగ్ లైన్ అండ్ ఫ్లవర్, తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ ఉన్న లైన్ని రిపీట్ చేసి ఎడ్జెస్లో వచ్చేసరికి మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ కనిపిస్తుందో సేమ్ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. శారీ మిడిల్ పార్ట్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి బ్లూ షేడ్ ఒకటి కనిపిస్తుంది. అలాగే కల్నీత బ్యాక్గ్రౌండ్తో ఇంకొక లైన్ కనిపిస్తుంది. మనకి లైన్స్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ కల్నేత వచ్చింది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి బ్లూ వచ్చింది. ఇక్కడ కల్నేత బ్యాక్గ్రౌండ్ పైన మ్యాంగో డిజైన్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక ఫ్లవర్ బంచ్, అది కూడా డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి దానిపైన మనకి జరీతో ఇచ్చారనమాట. ఈ 2 కలర్స్ కాంబినేషన్ మధ్యలో వేరియేషన్ కోసం మనకి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్తో స్ట్రైట్ లైన్ లాగా ఒక లైన్ ఇచ్చారన్నమాట. టోటల్ శారీ అంతా కూడా ఎండింగ్ వరకు మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మనకి బోర్డర్స్లో వేరియేషన్ చూపించారండి. పైన వచ్చేసరికి కడ్డీ బోర్డర్ వచ్చింది. మొత్తం కూడా కడ్డీ బోర్డర్ స్టైల్లోని జిగ్జాగ్ లైన్ లాగా ఇస్తున్నారు. అలాగే ఇంకొక బోర్డర్ వచ్చేసరికి ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు కింద. పైతానిక్ బోర్డర్. ఓకే, పైతాని బోర్డర్ ఇచ్చారు. పైతాని బోర్డర్ అంటే ఎక్కువ మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో బ్రైట్ కలర్స్ తీసుకుంటారు. దీంట్లో అలా కాకుండా ఏంటంటే మొత్తం కూడా మనకి థ్రెడ్ కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్తోనే ఇచ్చారనమాట. శారీ బేస్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మనకి బ్లూగా వచ్చింది కాబట్టి బ్లూ కలర్ మిక్స్ చేస్తూ దాంట్లోనే మనకి గ్రీన్ కలర్తో సన్నటి లైన్స్ లాగా బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో మొత్తం కూడా ఒక టర్నింగ్ క్రీపర్ లాగా ఇచ్చారనమాట. డబుల్ బోర్డర్ వచ్చింది కింద. ఫుల్ శారీ మనకి ఇలాగే కవర్ చేశారు. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ ఏదైతే ఉంటుందో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. సేమ్ కలర్ ఇచ్చారండి. పళ్ళు కలర్ కాంబినేషన్తోనే వచ్చింది. దీంట్లో బోర్డర్స్ కూడా మనకి డబుల్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ పైన వచ్చేసరికి కడ్డీ బోర్డర్, కింద మనకి డబుల్ బోర్డర్ శారీలో ఏదైతే వచ్చిందో ఆ బోర్డర్ని ఇక్కడ మనకి కంటిన్యూ చేశారు. దీనిపైన వర్క్ కనుక ఏదైనా చేయించుకోవాలి అనుకున్నట్లయితే నెక్ పార్ట్లో ఆల్రెడీ హ్యాండ్స్కి ఫుల్ వర్క్ కనిపిస్తుంది. నెక్ పార్ట్లో డిజైన్ చేయించుకోవాలి అంటే శారీ బేస్ కలర్ మనకి ఏదైతే వైలెట్ కలర్ ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్తో మనం ఇక్కడ వర్క్ చేయించుకోవాలి. ఎప్పుడు థ్రెడ్ వర్క్ ఆల్రెడీ మనకి శారీలో థ్రెడ్ వర్క్ ఎక్కువ ఉంది. సో మనం ఏంటంటే స్టోన్ వర్క్ చేయించుకున్నట్లయితే బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 23,000 చిల్లరండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 23,000 చేంజ్ ఉంది. డిస్కౌంట్స్ ఏమన్నా ఉన్నాయా మరి శ్రావణ మాసం సందర్భంగా? ఆషాఢ మాసం మనం ఏవైతే డిస్కౌంట్స్ ఇచ్చామో అన్నిటి మీద మీకు అదే వర్తిస్తుందండి. ఆషాఢ మాసంలో ఏ డిస్కౌంట్ అయితే ఇచ్చారో సేమ్ అదే డిస్కౌంట్ శ్రావణ మాసంకి కూడా కంటిన్యూ 50% అండి. పట్టు సారీస్ మీద మనకి 50% అండి. లైట్ వెయిట్ పట్టు మీద వచ్చేసి 40%, డిజైనర్ సారీస్ మీద 20 నుంచి 30 వరకు ఇస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే, బ్రైడల్ కలెక్షన్ అండి. బ్రైడల్ కలెక్షన్ కంచి పట్టు. ఓకే, శ్రావణ మాసం పూజలకి పనికి వస్తుంది. అలాగే మనకి బ్రైడల్ కలెక్షన్ కూడా కంచి పట్టులో ఇది పసిడి పట్టు అంటారండి. ఓకే, శారీ చూస్తుంటేనే అర్థమవుతుంది. పేరుకు తగ్గట్టే మొత్తం కూడా బంగారం పూతలాగా ఉంది, డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి ఎల్లో అండ్ మెహందీ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. లైట్ మెహందీ గ్రీన్ కలర్ మధ్యలో అంతా కూడా జిగ్జాగ్ లైన్ లాగా ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చారు. తర్వాత టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఇట్లా మనకి లైన్స్ లాగా ఇచ్చారనమాట. అంటే డార్క్ కాంట్రాస్ట్ కలర్ కాకుండా మనకి సెల్ఫ్ డిజైనింగ్ కనిపించే విధంగా వచ్చింది. బోర్డర్స్లో చూసినట్లయితే 2 sides కూడా జిగ్జాగ్ లైన్స్ లాగా 2 lines ఇచ్చేసి మిడిల్లో మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. దీని మీద డిజైన్ అనేది అంత ఎలివేట్ అవ్వట్లేదు, కానీ మనకి 2 sides ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కానీ శారీ మొత్తం కూడా చాలా బ్రైట్గా డిజైన్ చేశారు.
బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా మనకి స్ప్రే టిష్యూ టైప్ లో గ్రీన్ అండ్ జెరీ కలర్ కాంబినేషన్ కల్నేతలో వచ్చింది. దానిపైన మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బూటీస్ ఇచ్చారు. ఒక చోట అవుట్ లైన్ అంతా మెరూన్ ఇస్తే ఇంకొక చోట మొత్తం కూడా గ్రీన్ వచ్చింది. ఓకే, అలా దగ్గరగా శారీ మొత్తం కూడా బాటిల్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి డిజైన్ చేశారనమాట. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు, చాలా హైలైట్ చేయించుకోవాల్సిన అవసరం లేదన్నమాట. చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్ లుక్ ఉందండి. బాటిల్ గ్రీన్ కలర్ శారీ వచ్చింది కదా మొత్తం శారీ అంతా కూడా. ఇక్కడ వచ్చేసరికి ఎల్లో అండ్ మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి మొత్తం డిజైన్ చేశారు. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే కడ్డీ బోర్డర్స్, ఇక్కడ డిజైన్ చూసినట్లయితే మనకి మ్యాంగో డిజైన్, డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఎట్లయితే తీసుకున్నారో కొంచెం జిగ్జాగ్ లైన్ లాగా సేమ్ ఈ ఎడ్జ్ కూడా మనకి అట్లాగే వచ్చిందనమాట. ఇంకా దీని మీద మనం వర్క్ చేయాల్సిన అవసరం లేదు, కనిపించదు కూడా, బంగారం లాగా ఉంటుందండి. అవును. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 23,325. 23,325 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీనిపైన మనకి 50% ఆఫర్. కంచిపట్టు. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి. ఓకే అండి, బోటిక్ అండి. బోటిక్ సారీ అంటే ఇప్పటి వరకు మనం కంచిపట్టు సారీస్ చూసాము. ఇప్పుడు డిజైనర్ సారీస్ బోటిక్ లైట్ వెయిట్. ఓకే, ట్రెడిషనల్ కలర్స్ తోని డిజైన్ చేశారు. ఎల్లో, మెరూన్, అట్లా మల్టీ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఒక బోర్డర్ లాగా మాత్రమే డిజైన్ చేశారు. బాక్స్ పళ్ళు లాగా. ఓకే, నెట్టెడ్ టైప్ లో కనిపిస్తుంది కదా ఈ సారీ ఏదైతే ఉందో అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ సేమ్ ఇదే, దాని మీద మనకి పింక్ కలర్ కాంబినేషన్తో మొత్తం కూడా డిజైన్ చేశారనమాట. ఇక్కడ ఏదైతే కలర్ కాంబినేషన్ పింక్తో వచ్చిందో అంటే ఒక పళ్ళు బోర్డర్, సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే మనకి 2 సైడ్స్ వేరియేషన్ ఉంటుందండి. డిజైన్ ఏమి ఇవ్వకపోయినా కూడా ఎల్లో కలర్కి పింక్ కలర్తో వెల్వెట్ మెటీరియల్ని కట్ చేస్తే ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్లో మనకి స్మూత్ మెటీరియల్ ఇచ్చారు. పైన మనకి స్మాల్ బోర్డర్ వచ్చింది, కింద మనకి కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బిగ్ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి పైన కింద కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా మనకి ఆల్ కలర్స్ ఉంటుంది. ప్లస్ ఇది కూడా ఇక్కడ ఏదైతే మనకి నేను ఇంతకు ముందు వెల్వెట్ మెటీరియల్ చెప్పానో సేమ్ అదే మెటీరియల్తో డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి సపరేట్ ప్యాచ్ వర్క్ కాకుండా శారీ వీవింగ్లోనే వచ్చేస్తుంది అనమాట. అలాగే శారీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్లెయిన్ ఇవ్వకుండా చిన్న డాట్స్ ఇచ్చండి. సేమ్ సారీ కలర్ కాంబినేషన్ తోని చిన్న డాట్స్ డిజైన్ వచ్చింది. ఒకసారి సారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేస్తుందండి. ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. బార్డర్ కొంగు మనకి ఎలా వస్తుంది అలాగే బోర్డర్ ఏదైతే కలర్ కాంబినేషన్ ఇచ్చారో పింక్ కలర్ కాంబినేషన్ తోనే మనకి బ్రైట్ లుక్ కనిపించే విధంగా ఇచ్చారు. దీనికి ఎల్లో కలర్ తో గోట్ వర్క్ ఏదైనా చేయించుకుంటే కనుక చాలా బాగుంటుంది. బ్రైట్ లుక్ ఉంది. దీనికి ఇంకా ఏం వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ సారీ కాస్ట్ ఎంత? 12,000. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 12,000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీనిపైన డిస్కౌంట్ 50% డిస్కౌంట్. ఈ సారీ పైన 50% డిస్కౌంట్. 12,000 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. ఈ సారీ పైన మనకి 50% డిస్కౌంట్ ఉంది. గీతాకృష్ణ షాపింగ్ సెంటర్ లో ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ సారీ అండి కొల్లం పట్టు. ఓకే, లైట్ వెయిట్ అండి. ఓకే, పట్టు మెటీరియల్ లోనే కొల్లం పట్టు లైట్ వెయిట్ సారీ, డిజైనర్ సారీ. పికాక్ బ్లూ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. శారీ అంటే పళ్ళు అంటూ సపరేట్ వేరే కలర్ అనేది ఇవ్వకుండా శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ మీద డిజైన్ చేశారు. దీని మీద ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా జరీతో ఫుల్ జరీ కాకుండా మనకి లైన్స్ లాగా కనిపించే విధంగా డిజైన్ చేశారు. దానిపైన మనకి పింక్ కలర్ తో మీనా వర్క్ ఇచ్చారనమాట, చిన్న లీవ్స్ లాగా. ఇది వచ్చేసి మనకి 1/2 మీటర్ పైన కవర్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి మనకి దీంట్లో గోల్డ్ జరీతో పాటు మనకి సిల్వర్ జరీ కూడా యాడ్ చేశారు. సిల్వర్ జరీతో కూడా మొత్తం కూడా ఫిల్ చేసినట్టుగా కాకుండా సన్నటి లైన్స్ లాగా కనిపించే విధంగా లైన్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ మనకి గోల్డ్ కలర్ తో పోల్కా డాట్స్, అగైన్ మళ్ళీ సిల్వర్ లైన్ ఇచ్చారనమాట. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. బోర్డర్స్ చూసినట్లయితే మనకి జనరల్ గా పట్టు అనగానే మొత్తం కూడా జరీతో బోర్డర్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ అలా కాకుండా సారీ పట్టు ఏ మెటీరియల్ అయితే ఉందో అదే మెటీరియల్ తో మనకి డిజైన్ చేశారు. సేమ్ మెటీరియల్. మిడిల్ లో మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. ఎడ్జెస్ లో మళ్ళీ లైన్స్ లాగా గ్రీన్ అండ్ పింక్ లైన్స్ తీసుకున్నారు. ఇటు చూసినట్లయితే సిల్వర్ లైన్స్ వచ్చింది. అలాగే గోల్డ్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ కూడా యాడ్ చేశారనమాట. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ అటు కూడా కంటిన్యూ చేశారు. కాకపోతే కలర్ అనేది చేంజ్ అవుతుంది. పైన మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసరికి పింక్ కింద ఇచ్చేసి గ్రీన్ కలర్ అనేది పైన మిడిల్ లో కొంచెం బిగ్ సైజ్ లో కనిపించే విధంగా వచ్చింది. ఇది కాకుండా అంటే పైన బోర్డర్ కింద బోర్డర్ ఏదైతే ఉందో సేమ్ సైజ్ కాకుండా మనకి కింద బోర్డర్ లో ఎక్స్ట్రా కూడా ఇంకొక బోర్డర్ ఇచ్చారు. మొత్తం కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన
ఒక చిన్న క్రీపర్ లాగా సిల్వర్ జరీ అలాగే గ్రీన్ కలర్ తీసుకుని పికాక్స్ ని స్టాండింగ్ పొజిషన్ లో ఇచ్చారు. దీంట్లో కూడా మనకి కలర్స్ వేరియేషన్, ఇక్కడ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ పికాక్ మధ్యలో సిల్వర్ జరీ, ఇక్కడ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ పికాక్ తీసుకుని మధ్యలో గ్రీన్ కలర్ జరీతో ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి బిగ్ సైజ్ లో బోర్డర్ స్టార్టింగ్ నుంచి శారీ ఎండ్ వరకు కూడా కనిపిస్తుంది. మిడిల్ పార్ట్ టోటల్ ఆల్ ఓవర్ వచ్చేస్తుందండి, చిన్న చిన్న బుట్టి, చిన్న బుట్టీస్ వస్తుంది. శారీ మొత్తం కూడా మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనకి పింక్ కలర్ తో ఒక చిన్న బుటీ అండ్ గ్రీన్ కలర్ తో చిన్న బుటీ ఇచ్చారు. ఫుల్ ఇలాగే వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. మనం డిజైనర్ చేయించుకోకుండా మంచిగా డీసెంట్ గా ఇచ్చారండి, లైట్ వెయిట్ లో. అంటే బేస్ కలర్ వచ్చేసి మనకి శారీ కలరే వస్తుంది, కాకపోతే దాని మీద మనకి శారీ కలర్ కనిపించకుండా జూట్ డిజైన్ ఇచ్చారు బాక్సెస్ టైప్ లో. ఎక్కువ ఏంటంటే మనకి బ్లూ కలర్ అనేది డిజైన్ లాగా కనిపిస్తుంది కానీ శారీ బేస్ కలర్ లాగా కనిపించట్లేదు. మొత్తం పింక్ వస్తుంది, పైన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా అదే కంటిన్యూ అవుతుంది. కింద ఏంటంటే మనకి పికాక్స్ డిజైన్ మిస్ చేసి పైన ఉన్న డిజైన్ ఏదైతే ఉందో బాక్సెస్ టైప్ లో పింక్ కలర్ అదే కంటిన్యూ చేశారు, కాకపోతే బ్యాక్గ్రౌండ్ మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. ఈ సారీ కాస్ట్ అండి 7,650 అండి. 7,650 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇందులో 40% డిస్కౌంట్ వస్తుంది. 40% డిస్కౌంట్ ఉంది. కొల్లం పట్టు. నెక్స్ట్ ఇంకో సారీ ఫ్యాన్సీ శారీస్. ఓకే, ఇప్పటి వరకు మనం పట్టులో వెరైటీస్ చూసాం కదా, నెక్స్ట్ మనకి ఫ్యాన్సీ సారీ. ఇదేంటంటే హాఫ్ అండ్ హాఫ్ అండి, లంగావని స్టైల్. టోటల్ శారీ మొత్తం మనకి సీకో వస్తుందండి. ఓకే, 2 కలర్స్ కాంబినేషన్. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లూ కలర్ తో నెట్టెడ్ టైప్ ఆఫ్ మెటీరియల్, కానీ ట్రాన్స్పరెంట్ అనేది తెలియడం లేదండి. మొత్తం కూడా మనకి డిజైన్ రావడం వల్ల ఇది వచ్చేసి 2.5 మీటర్స్ మనకి మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. యాంటిక్ అండ్ గోల్డ్ కలర్. దానిపైన మనకి బ్లూ కలర్ తో థ్రెడ్ వర్క్ లాగా ఉంది, కానీ ఇదంతా కూడా మనకి వీవింగ్ లోనే వచ్చేసింది. మొత్తం కూడా 2.5 మీటర్స్ మనకి సేమ్ మెటీరియల్ కంటిన్యూ అవుతుంది. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ లో బోర్డర్స్ మనకి వేరియేషన్ చూపించారు. ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఒక చిన్న బోర్డర్, షిమ్మర్ బోర్డర్ వచ్చింది. తర్వాత గ్రీన్ కలర్ చిన్న మెటీరియల్ ఇచ్చారు. తర్వాత వైలెట్ కలర్ గోల్డ్ కలర్ తో చిన్న చిన్న లీవ్స్ డిజైన్ వచ్చింది. తర్వాత మనకి ఏంటంటే బాక్సెస్ టైప్ లో డైమండ్ లుక్ కనిపించే విధంగా వచ్చింది. ఈ బోర్డర్స్ కి ఎడ్జెస్ చూసినట్లయితే వన్ సైడ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో గోట్ వర్క్, ఇంకొక సైడ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో గోట్ వర్క్. ఈ బోర్డర్ అనేది మనకి ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే వస్తుంది. పైన షోల్డర్ పార్ట్ లో అలాగే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రమే వస్తుంది. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి వేరియేషన్ చూపించారు. కొంచెం బిగ్ బోర్డర్ తీసుకున్నారు. యాంటిక్ అండ్ గోల్డ్ కలర్ తో డాట్స్ డిజైన్ ఉన్న బోర్డర్ వచ్చింది. దానిపైన మనకి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో మనకి అవుట్ లైన్ ఇచ్చారనమాట. దానిపైన మళ్ళీ అగైన్ ఇంతకు ముందు పైన ఏదైతే చూసామో గ్రీన్ కలర్ తో చిన్న బోర్డర్, షిమ్మర్ బోర్డర్ అండ్ బ్లూ కలర్ బోర్డర్ వర్క్ సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత మనకి పింక్ కలర్ కాంబినేషన్, ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ మిక్స్ కనిపిస్తుంది. ఇక్కడ మనకి పింక్ వచ్చింది. దీని మీద మనకి సేమ్ బోర్డర్ కింద మనకి ఇంతకు ముందు డిజైనర్ బోర్డర్, బిగ్ బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. దాంతోపాటు ఎక్స్ట్రా మనకి స్కర్ట్ బోర్డర్ టైప్ లో బిగ్ సైజ్ లో మనకి ప్రింటెడ్ టైప్ ఆఫ్ వర్క్ కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్ తో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఆ మ్యాంగో డిజైన్ మొత్తం కూడా సన్నటి లీవ్స్ లాగా ఏదైతే లైన్ ఉందో మొత్తం టోటల్ అంతా కూడా సన్నటి లీవ్స్ లాగా కనిపించే విధంగా వచ్చింది, బంచెస్ లాగా వచ్చింది. మెటీరియల్ వచ్చేసి మనకి సీకో మెటీరియల్. టోటల్ శారీ ఎండ్ వరకు కూడా అంటే 2.5 మీటర్స్ తర్వాత మొత్తం ఎండ్ వరకు వచ్చేస్తాం. ఫ్రిల్స్ దగ్గర బాగా వస్తుంది డిజైన్. ఓకే, బ్లౌజ్ ఏ కలర్ తీసుకున్నారు? బ్లౌజ్ మనకి పింక్ కలర్ అండి. ఓకే, ఇది ఒక డిఫరెంట్ పింక్ ఉందండి. పింక్ లోనే కానీ డిఫరెంట్ పింక్ వచ్చింది. మజెంటా పింక్ కలర్. మెజెంటా పింక్ కలర్. దీనికి మళ్ళీ సేమ్ బోర్డర్ అండి. కింద మనకి షోల్డర్ పార్ట్ కాకుండా కింద బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ లో కవర్ చేశారు. ఈ సారీ కాస్ట్ 2,950. 2,950 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. 20% డిస్కౌంట్. 20% డిస్కౌంట్. నెక్స్ట్ ఇంకొకసారి ఓకే, బ్లాక్ బ్యూటీ. ఓకే, షిమ్మర్ నెట్ గోల్డ్ ప్రింట్ అండి. ఓకే, బోర్డర్స్ చూసినట్లయితే బాగా హైలైట్ చేశారు. డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. పైన కింద వచ్చేసరికి మనకి గోట్ వర్క్ ఇచ్చారు. ఇక్కడ మనకి షిమ్మర్ గోట్ వర్క్ అండ్ రెడ్ కలర్ తో గోట్ వర్క్ వచ్చింది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ లైన్స్, 2 లైన్స్ తీసుకున్నారు, బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్. ఈ మధ్యలో మనకి ఏంటంటే మొత్తం లేస్ టైప్ లో గోల్డ్ కలర్ తో ఉండేటట్లు మనకి ఒక బోర్డర్ ఇచ్చారు వేరియేషన్ కోసం. తర్వాత ఇక్కడ మనకి సిల్వర్ అలా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ లాగా ఉన్నటువంటి ఒక బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది, కానీ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రం ఒక చిన్న వేరియేషన్ ఉంటుందన్నమాట. అంటే సపరేషన్ కోసం ఇక్కడ మనకి గోల్డ్ కలర్ తో ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి ఒక చిన్న బోర్డర్ ని మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో యాడ్ చేశారు. అలాగే శారీ మొత్తం కూడా ఇది మనకి లంగావని స్టైల్ వస్తుంది. ఈ శారీ మొత్తం కూడా 2.5 మీటర్స్ మనకి ఇట్లాగే బ్రాసో టైప్ ఆఫ్ వర్క్ కనిపిస్తుంది. సెల్ఫ్ కలర్ డిజైన్ కాకుండా కాంట్రాస్ట్ డిజైన్ ఇచ్చారనమాట. బ్లాక్ కలర్ బేస్ కలర్ కాంబినేషన్ మీద వీట్ కలర్ తో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చింది. దట్టు మనకి అక్కడక్కడ కూడా కుందన్స్ కూడా ఇచ్చారు. మొత్తం 2.5 మీటర్స్ తర్వాత బ్రాసో డిజైన్ చాలా బాగుంది. ఇక్కడ మనకి బ్రాసో మెటీరియల్. ఓకే,
షిఫాన్ బ్రాసో. బ్లాక్ కలర్ మెటీరియల్ మీద చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చారు. కింద పార్ట్ మాత్రమే మనకి అంటే కుచ్చిళ్ళ పార్ట్ కనిపించే వరకు మాత్రమే ఇట్లా మనకి ప్రతి ఒక్క ఫ్లవర్లో కూడా ఒక చిన్న కుందన్ని డిజైన్ చేశారనమాట. బోర్డర్లో కూడా మనకి వేరియేషన్ చూపించారు. పళ్ళులో ఏదైతే బోర్డర్ మనకి చిన్న గోల్డ్ కలర్ ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి బోర్డర్ వచ్చిందో ఆ బోర్డర్ని మనకి కొంచెం శారీ మెటీరియల్ వదిలేసి దానిపైన యాడ్ చేశారనమాట. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి. మనకి బార్డర్ ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ మనకి అదే కలర్ ఇచ్చాడు. సేమ్ బార్డర్ బెనారస్ ప్యాచ్ బార్డర్. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. అంటే పైన షోల్డర్ పార్ట్లో ఏదైతే డిజైన్ ఇచ్చారో సేమ్ డిజైన్ని మనకి యాజ్ ఇట్ ఈస్గా బ్లౌజ్ పార్ట్ హ్యాండ్స్లో కంటిన్యూ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2850 అండి. 2850 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇది ఫ్యాన్సీ డిజైనర్ సారీ కాబట్టి దీనిపైన మనకి 20% డిస్కౌంట్ ఉంటుంది. నెక్స్ట్ సారీ ఫ్యాన్సీ అండి. ఓకే, పిటాయ్ వర్క్ బార్డర్ వస్తుంది మొత్తమా? మొత్తము లెనిన్ జూట్ అంటారండి. మెటీరియల్ వచ్చేసి లెనిన్ జూట్ మెటీరియల్, పిటాయ్ వర్క్ బార్డర్ వస్తుంది. ఓకే, లెనిన్ జూట్ డిఫరెంట్ ఉందండి మెటీరియల్ అంతా. టోటల్ డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇదంతా కూడా వీవింగ్ లోనే వీవింగ్ లోనే వచ్చేస్తుంది. మనకి సెల్ఫ్ డిజైన్ ఉంది కానీ ఎంబోజ్ లుక్ కనిపిస్తుందండి. ఈ లీవ్స్ క్రీపర్ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది. ఫ్లవర్ డిజైన్ లో అక్కడక్కడ కూడా మనకి ఫ్లవర్ మొత్తం కూడా చిన్న చిన్న కుందన్స్ ని ఇచ్చారు. ఆ కుందన్స్ కూడా మనకి సెల్ఫ్ లైన్ కుందన్స్ అంటే సెల్ఫ్ కలర్ కాంబినేషన్ కుందన్స్ కాకుండా కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. ఇక్కడ మనకి వెల్వెట్ బోర్డర్ ఉంటుంది. ఆ వెల్వెట్ బోర్డర్ లో ఏ కలర్ అయితే తీసుకున్నారో ఈ కలర్ కాంబినేషన్ తో మనకి పింక్ కలర్ కుందన్స్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా ఇదే కలర్ కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. బోర్డర్స్ లో మనకి వేరియేషన్ చూపించారు. ఇదంతా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అలాగే ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి డిజైనర్ సారీ. ఇక్కడ వచ్చేసరికి వెల్వెట్ బోర్డర్ ఇచ్చారు అంటే పింక్ కలర్ డార్క్ తీసుకున్నారు. 2 సైడ్స్ కోట్ వర్క్ కూడా మనకి వైలెట్ కలర్ ఇచ్చారు. దీనిపైన కూడా మనకి ఎంబోజ్ లుక్ డిజైన్ కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి పిటాయ్ వర్క్ తో సర్కిల్స్ లాగా డిజైన్ చేశారు. అలాగే ఓన్లీ అవుట్ లైన్ మాత్రమే కాకుండా లోపల ఫిల్లింగ్ అంతా కూడా నక్కీ మెటీరియల్ తో ఇచ్చారు. ఓకే, 3 సైడ్స్ బోర్డర్ మనకి సేమ్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి. ఓకే, అంటే బోర్డర్స్ లో అలాగే మనకి కుందన్స్ ఏదైతే పింక్ కలర్ తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ వచ్చింది. పింక్ కలర్ ఇచ్చారు. పింక్ కలర్ సేమ్ బోర్డర్. సేమ్ బోర్డర్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2350 అండి. కలర్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయి? కలర్స్ ఉన్నాయండి. దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 2350 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. 20% డిస్కౌంట్. 20% డిస్కౌంట్ కూడా ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ గీతాకృష్ణ షాపింగ్ సెంటర్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కొల్లం సీకో మెటీరియల్. ఓకే, డిజైనర్ పీస్ అండి. ఓకే, దీంట్లో మనకి ఎక్కువ గ్రీన్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. గ్రీన్లోనే షేడ్స్ అనమాట. మెహందీ గ్రీన్, డార్క్ బాటిల్ గ్రీన్, ఇట్లా గ్రీన్స్లోనే మనకి షేడ్స్తో డిజైన్ చేశారు. పళ్ళు పాట అంతా కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో డిజైన్ చేశారు. శారీలో మనకి ఏ కలర్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయో లైన్స్ సేమ్ లైన్స్ మనకి మొత్తం కూడా పళ్ళులో కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి మ్యాంగో డిజైన్ చిన్న చిన్న పెటల్స్ ఇచ్చారు. లోపల కట్ వర్క్ స్టైల్లో లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. కింద మనకి ఇట్లా ఒక వేవ్ లాగా ఇచ్చారు. అలాగే బ్యాక్గ్రౌండ్ లో కూడా గ్యాప్స్ అనేది కనిపించకుండా సర్కిల్స్ అండ్ ఫ్లవర్స్ తో ఫిల్ చేశారనమాట. ఇది మిడిల్ పార్ట్, పళ్ళుకి మిడిల్ పార్ట్. ఎడ్జెస్ లో చూసినట్లయితే ఒక వేవ్ లైన్స్ లోనే వేరియేషన్స్ చూపించారు. ఇక్కడ వచ్చేసరికి మొత్తం జరీ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి కొంచెం గ్యాప్స్ తో లైన్స్ లాగా కనిపించే విధంగా మళ్ళీ వచ్చేసి ఫ్లవర్ డిజైన్, మళ్ళీ ఒక వేవ్ లైన్ లో అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా జరీ తీసుకుని ఫ్లవర్ డిజైన్ లో మనకి వేరియేషన్ చూపించారు. ఇక్కడ లోపల ఫ్లవర్ అంతా కూడా ఫిల్ చేశారు, కాకపోతే డాట్స్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ టోటల్ గా ఫిల్ చేశారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి సెకండ్ వైపు కూడా కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. స్కర్ట్ బోర్డర్ టైప్ లో రెండు వైపులా మనకి జనరల్ గా స్కర్ట్ బోర్డర్ అంటే ఓన్లీ వన్ సైడే వస్తుంది. ఈ శారీకి అట్లా కాకుండా 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఫస్ట్ మనం శారీ మెయిన్ బోర్డర్స్ చూద్దాము. మెరూన్ కలర్ కాంబినేషన్ పైన మనకి కట్ వర్క్ స్టైల్లో లోటస్ డిజైన్ ఇచ్చారనమాట. కొంచెం డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. స్మాల్ బోర్డర్ కింద కూడా మనకి స్మాల్ లోటస్ ఫ్లవర్స్ వచ్చి కడ్డీ టైప్ లో కాకుండా కొంచెం ఇట్లా వేవ్ లాగా వచ్చేటట్టుగా డిజైన్ చేస్తారు. 2 సైడ్స్ మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇది కాకుండా మనకి స్కర్ట్ బోర్డర్ అని చెప్పాను కదా, ఇక్కడ గ్రీన్, మెరూన్ అలాగే గ్రీన్, బ్లూ కలర్స్ కాంబినేషన్ ఇట్లా లైన్స్ లాగా అంటే లైన్స్లో కూడా మనకి సేమ్ ఈవెన్గా ఉండకుండా లైన్స్లో కూడా మనకి కొంచెం డిఫరెంట్గా తీసుకున్నారనమాట. దీనిపైన మనకి 4-5 వేరియేషన్స్తో మనకి డిజైనింగ్ వచ్చింది. ఇక్కడ మనకి మ్యాంగో డిజైన్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక ఫ్లవర్ డిజైన్ కనిపిస్తుంది, ఇంకొక లైన్ వచ్చేసరికి చిన్న చిన్న లీవ్స్తోనే ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారు, ఇక్కడ మనకి ఒక బిగ్ సైజ్లో లీఫ్ లాగా ఇచ్చారు.
ఈ డిజైన్ ఏదైతే ఉందో ఆల్టర్నేట్ లైన్స్ Alternate మొత్తం కంటిన్యూ వచ్చేస్తుంది. అవుతుంది. ఒక 1.5 మీటర్ అంటే పళ్ళు 1 మీటర్ తీసేసిన తర్వాత 1.5 మీటర్ మాత్రం దగ్గరగా ఇచ్చారు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ వస్తుంది. మిడిల్ పార్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి మొత్తం కూడా మల్టీ కలర్ వచ్చింది కదా, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది, బ్రైట్ లుక్ ఉంది. మరి ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు, ప్లెయిన్ వచ్చింది. కాకపోతే ఇక్కడ మనకి ఎటువంటి జరీ ఇవ్వకుండా ఓన్లీ బోర్డర్ లో మాత్రమే జరీ ఇచ్చారన్నమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? 1440. 1440 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ 20% డిస్కౌంట్ ఉంది. ఓకే, 20% డిస్కౌంట్ కూడా ఉంది. ఈ శ్రావణ మాసం సందర్భంగా గీతాకృష్ణ వాళ్ళు ఇస్తున్నటువంటి ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. హాఫ్ శారీస్ అండి. హాఫ్ సారీ ఇప్పటి వరకు మనం పట్టు సారీస్ చూసాము, అలాగే డిజైనర్ సారీస్ చూసాము. ఇప్పుడు వచ్చేసి మనకి హాఫ్ సారీస్ చూస్తున్నాం. ఓకే, ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారు. నెట్టెడ్ మెటీరియల్ వచ్చింది. ఇది మొత్తం కూడా ఎక్కువ గేర్ తీసుకున్నారనమాట కింద. అంటే మనం డిజైన్ చేసుకునేటప్పుడు వేసుకున్నప్పుడు ఏంటంటే ఫుల్ అంబ్రిల్లా కట్ వస్తుంది. పైన ఫస్ట్ మనం బెల్ట్ పార్ట్ చూద్దాం. బెల్ట్ పార్ట్ మొత్తం కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి బ్లూ కలర్ ఇచ్చారు. ప్లెయిన్ మెటీరియల్ ఇచ్చేసి దానిపైన మనకి ఓన్లీ ప్లెయిన్ లాగా కనిపించకుండా ఉండేందుకు సెల్ఫ్ లైన్స్ ఇచ్చారనమాట. తర్వాత ఇదంతా కూడా మనకి సాఫ్ట్ నెట్ తీసుకున్నారు, 0 సైజ్ నెట్. దాని కింద ఇన్నర్ పార్ట్ వచ్చేసరికి సేమ్ ఆరెంజ్ కలర్ బ్లూ కలర్ తో డాట్ ఇచ్చేసి చుట్టూ కూడా మనకి గోల్డ్ కలర్ తో ఒక చిన్న లైన్ ఇచ్చారనమాట, అవుట్ లైన్ లాగా. ఇక్కడ ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ మనకి నెటెడ్ మెటీరియల్ లో నుంచి మనకి ఇలా కనిపిస్తుంది. కొంచెం డిఫరెంట్ లుక్. అలాగే కింద మిడిల్ పార్ట్ లో ఇంకెక్కడ కూడా మనకి ఏ మాత్రం డిజైన్ ఇవ్వకుండా ఇక్కడ బాగా హైలైట్ చేశారు, బోర్డర్ లో హైలైట్ చేశారు. ఇక్కడ మనకి సీ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తో బోర్డర్స్ ఇచ్చారనమాట. సీ గ్రీన్ పైన మనకి స్టోన్ వర్క్ అండ్ పిటాయి వర్క్ వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే మనకి షిమ్మర్ రిబన్ వర్క్ తో లేస్ లాగా ఇచ్చారు. ఆ తర్వాత వెల్వెట్ మెటీరియల్ మెరూన్ కలర్ తీసుకుని దానిపైన కూడా పిటాయి వర్క్ తో ఒక డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు. అదే సేమ్ ఆల్టర్నేట్ లైన్స్ లాగా క్రియేట్ చేశారు. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ సేమ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఆరెంజ్ హ్యాండ్స్ ఇచ్చారు, నెట్టెడ్ హ్యాండ్స్ ఇచ్చారు. బ్లౌజ్ బాడీ పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం మనకి బ్లూ కలర్. ఇక్కడ బెల్ట్ పార్ట్ లో ఏదైతే బ్లూ కలర్ మీద సెల్ఫ్ లైన్స్ ఉన్నటువంటి మెటీరియల్ చూపించానో సేమ్ మెటీరియల్ బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. సేమ్ అండి, మనకి ఇంతకు ముందు వెల్వెట్ బోర్డర్ అండ్ రిబన్ వర్క్ తో ఉన్నటువంటి బోర్డర్ ఏదైతే చెప్పానో ఆ బోర్డర్ అంతా కూడా మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. మరి ఈ 2 కలర్స్ ఉన్నటువంటి ఈ హాఫ్ సారీకి ఓని ఎలా ఇచ్చారు? ఇలా గ్రీన్ కాంబినేషన్ బార్డర్ మనకి ఏ కలర్ అయితే ఇచ్చాడో సేమ్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చాడండి. అంటే 3 పీసెస్ కూడా మనకి 3 వేరియేషన్ ఉంటుంది. స్కర్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్, బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్, ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్, పికాక్ గ్రీన్ కలర్ 0 సైజ్ నెట్ మెటీరియల్ ఇచ్చారు. దానిపైన చిన్న చిన్న కుందన్స్ ని గోల్డ్ కలర్ తో ఇచ్చారు. 4 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్, హ్యాండ్స్ పార్ట్ లో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత? 3995. 3995 రూపీస్ కి హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయండి. శాంపిల్ కి ఒకటి మాత్రమే చూపిస్తున్నాం. దీని మీద డిస్కౌంట్ యాక్చువల్గా డిస్కౌంట్ లేదండి. శ్రావణ మాస సందర్భంగా 15% డిస్కౌంట్ ఇస్తున్నాం. అంటే ఈ హాఫ్ సారీస్ మీద యాక్చువల్గా అయితే డిస్కౌంట్ లేదు. శ్రావణ మాసం అని చెప్పి మనకి హాఫ్ సారీ పైన 15% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఓకే మోహన్ రావు గారు గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ అండ్ హాఫ్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరి కోసం చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, గీతాకృష్ణ షాపింగ్ సెంటర్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటివరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.